ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ప్రధానంగా పలుమార్లు చాలా రకాలైనటువంటి బ్యాడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే చెడుని ప్రచారం బాగా చేస్తున్నారు. సాధారణంగా చెడు తొందరగా ప్రచారం అవుతుంది. దీంట్లో భాగంగానే రాముడు వేరు, శివుడు వేరు, రాముడు శివుణ్ణి పూజించలేదు, లేదా శివుడికి రాముడు ఏ విధంగానూ కూడా తీసిపోడు, ఈ విధంగా రాముడే దేవుడైనప్పుడు శివుణ్ణి ఎందుకు పూజిస్తాడని పలు రకాలుగా నానా రకాలుగా ఒక వారం 10 రోజుల నుంచి యూట్యూబ్ మొత్తం వాయించి పెడుతున్నారు. గోవింద సేవ సత్యభామ గారు కావచ్చు, అలాగే ధార్మికంగా భరతవర్షం అనేటువంటి అతను సామవేదం వారి యొక్క వీడియోస్ని, చాగంటి గారి వీడియోస్ని, అలాగే గరికపాటి గారి వీడియోస్ని బేస్ చేసుకుంటూ చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన మాటల్ని వీళ్ళందరినీ కూడా బేస్ చేసుకుంటూ భరతవర్షం అనేటువంటి యూట్యూబరు, అలాగే గోవింద సేవ అనేటువంటి యూట్యూబరు, వీళ్ళంతా కూడా ఎందుకో అనవసరమైనటువంటి చర్చ చేస్తున్నారని అనిపించింది నాకు. అందరికీ తెలుసున్నటువంటి విషయాలే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి కాలంలో మనకి వశిష్ఠ విశ్వామిత్రాది దేవతలంతా కూడా, మహర్షులంతా కూడా చాగంటి వారి రూపంలోనూ గరికపాటి వారి రూపంలోనూ వాళ్ళు మహా అవధానం చేసి, సహస్రావధానం అష్టావధానం చేసి ఈ గరికపాటి వారి గొప్పతనాన్ని ఇది చేసుకుంటే ఏ రకంగానూ కూడా తన ప్రవచనాల్లో అశ్లీలత కానీ అపహాస్యం కానీ చెయ్యకుండా ప్రవచన బ్రహ్మగా పేరు పొంది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు ఎంతోమందికి ఎన్నో విషయాలు అరటిపండు ఒలిచి చెప్పినట్టు చెబుతున్నారు. పూర్వం వారికన్నా పూర్వం ఉండేటువంటి గురుదేవుల్ని కూడా వాళ్ళు స్పృశిస్తూ ఉంటారు. రాముడి గురించి చెప్పినటువంటి మహానుభావుల్ని తలుచుకుంటూ ఉంటారు చాగంటి వారు. గరికపాటి వారు కూడా అంతే. మహాభారతంలోనేటువంటి అనేక రకాలైనటువంటి ఉపమానాలని తీసుకుంటూ ఉంటారు. సరే, వారి విద్యతో వారికి ఉన్నటువంటి స్పృహ జ్ఞానము కానీ మనం ఏమాత్రమూ సరిపోం, ఖచ్చితంగా సరిపోం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సామవేదం వారు కావచ్చు, వద్దిపత్తి పద్మాకర్ గారు కావచ్చు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి వారు కావచ్చు, ఎవరైనా సరే, కాకునూరి సూర్యనారాయణ గారు కావచ్చు, ఎంతోమంది ప్రవచనకర్తలు, దాశరథి రంగాచార్య గారు, ఎంతోమంది ప్రవచనకర్తలు అంతా కూడా భగవంతుణ్ణి స్పృశిస్తున్నారు. భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నారు. సనాతనం యొక్క గొప్పతనాన్ని అందరికీ ప్రచురం చేస్తున్నారు. మరి ఏమొచ్చిందమ్మా మీకు గోవింద సేవ వారు? వారిని వీరిని ఒరే అనే సంబోధనతో, ఏకవచనంతో, గరికపాటి అని ఏకవచనంతో వారి వ్యక్తిగత జీవితాలని కూడా తీసి ఎందుకు మాట్లాడతారు మీరు? ఏం తెలుసని మాట్లాడతారో? వారి విద్యలో ఒక్కటైనా సరే, ఒక్క వంతైనా సరే మీకుందా? మీకున్నటువంటి స్పృహ, మీకున్నటువంటి జ్ఞానం కేవలం భక్తి మాత్రమే అనుకుందాం. భక్తిని చాటుకోండి. మీరు పెట్టినటువంటి పేరుని సార్థకత చేయండి. గోవింద సేవ అనేటువంటి పేరుతో గోవిందుణ్ణి ఎలా పూజించాలి, నవవిధ భక్తులన్నిటినీ కూడా, అందరినీ కూడా మేలుకొలపండి. సనాతన ధర్మాన్ని రక్షించండి. అంతేగాని వారు చెప్పింది, వీరు చెప్పింది, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులు వెతికే అంత పెద్దవారా మీరు? మీకు అంతటి జ్ఞానం ఉందా? ఏది ఒక్కసారి వారు చెప్పిన వాటిల్లోంచి ఒక్క శ్లోకమైన తప్పు పోకుండా, పొల్లు పోకుండా చెప్పండి. మీరు వారితో కూర్చుంటే కనుక చెమటలు పట్టేస్తాయి. మీకు ఎవరికి ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి హక్కు కానీ, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కానీ లేదు. అలాగే భరతవర్షం అనేటువంటి వారు అన్నిటికీ సమాధానాలు చెబుతున్నారు, తీస్తున్నారు, వారికి చెబుతున్నారు. కానీ బెదిరింపులు వద్దండి. మనలో మనం కొట్టుకోవద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరితోనూ కూడా మనకి వద్దు.
అలాగే హిందూ ధర్మచక్రం వారు కావచ్చు, ఏ యూట్యూబర్ అయినా సరే, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వారు ఎవరైనా సరే, వారు చెప్పింది తప్పు, వీరు చెప్పింది ఒప్పు అనేటువంటి పేరు పెట్టగలిగేటువంటి శక్తి మనకి జ్ఞానంలో ఇసుమంత కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. జ్ఞానాన్ని సముపార్జించడము అంటే తెలుసుకోవడమే. మీకు కావలసింది తెలుసుకోండి అంతే. మీకు ఏం కావాలో దాన్ని తీసుకోండి. పరమ పూజ్యులైనటువంటి సద్గురువులు, వారు పీఠాధిపతులు, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి వారు, అలాగే మనకి చినజీయర స్వామి వారు, వీరంతా కూడా పీఠాధిపతులు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆనాటి రామకృష్ణ పరమహంసతో సమానం వారు. వీరంతా కూడా గొప్ప గొప్పవారు. రామానుజాచార్యుల వారి పరంపరలో చినజీయర స్వామి వారు. చినజీయర స్వామి వారు చెప్పిన దాంట్లో రాముడే అంతా ఉన్నాడు, రాముడే మొత్తం అంతా కూడా. రామాయణం పరిపాలించింది, రామాయణం రాసింది, రామాయణంలో ఉన్నది ప్రతీదీ కూడా రాముడి గురించే. అలాంటిది రాముడు శివప్రతిష్ఠ చేశాడా లేదా అన్నదాన్ని ఆయన స్పృశించినటువంటి విధానం శివసహస్రం, అలాగే విష్ణు సహస్రం. శివసహస్రం వేరు, విష్ణు సహస్రం వేరు అన్నట్టుగా ఉంది. నిజానికి శివసహస్రంలో నామాలే విష్ణు సహస్రంలో కూడా ఉంటాయి. విశ్వం విష్ణువ్రషత్కారో భూతభవ్య భవత్ప్రభు అనుంది. భూతభవ్య భవత్ప్రభు అంటే ఏమిటి? భూతాత్మ భూతభావరహ అని ఉంటుంది విష్ణు సహస్రంలో. అంటే భూతనాథుడు అంటే శివుణ్ణి మరి తలుచుకుంటారుగా. అన్ని పంచభూతాత్మకమైనటువంటి పంచ శిరస్సులతో ఉంటాడుగా ఆయన. మరి ఆయన వేరు ఈయన వేరు అంటారా? మరి అలాగే వారు చెప్పినటువంటి భగవద్గీత సారాంశంగా తీసుకోండి. రామాయణంలో రాముడు తానే సర్వము నడిపించాడు. అలాంటప్పుడు వేరుగా భగవంతుణ్ణి చూడవలసిన అవసరం లేదని భక్తులకి చెప్తున్నారు. అంతేగాని చినజీయర స్వామి వారు చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనపడలేదు. చూసే విధానము, వారు చెప్పినటువంటి మాటలోని ఆంతర్యము అన్నీ గ్రహించాలి. చాగంటి వారు చెప్పింది కూడా తప్పేం కాదు. రాముడు నరుడుగా అభివర్ణించబడ్డాడు, అలాగే నరుడుగా నడుచుకున్నాడు. రాముడు చేసినటువంటి పుట్టిన దగ్గర నుంచి అంతా చివరిదాకా చూసుకుంటే కనుక ఎక్కడ కూడా మనం రాములు వారు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా మాయను చూడం. మాయ చేసినట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి మాయ అయిపోయినట్టుగా, లేకపోతే ఏదో తిమ్మిని బమ్మిని చేసినట్టుగా ఎక్కడైనా కనబడిందా మనకి? రామో విగ్రహవాన్ ధర్మ. రాముణ్ణి ఎవరన్నా అంటే అది మహాపాపం, మహాపాతకం. నేను అసలు ఊరుకోను. రాముడు పరమాత్ముడు, ఆయన్ని అనుసరించి తీరాలి. రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకొని తీరాలి. రాముడు ఎవరు అనేటువంటిది ప్రశ్న. అసలు రాముడు దేవుడా, మానవుడా, ఏమిటిది? ఎవరి కోసం? రాముడి గురించి ప్రశ్నించాల్సిన పనే లేదు. రాముడు దేవుడే, నరుడుగా మానవుడే దేవుడై చూపించాడు. మానవుడిగా పుట్టి భగవంతుడిగా ఎలా మెలగాలి అనేటువంటిది చూపించాడు. ఆయన మహానుభావుడు. 11,000 సంవత్సరాలు సంచరించినటువంటి భూమి ఇది. మనల్ని చూసి ఇతర దేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కాదు. మీకు ఏం కావాలో దాన్ని స్పష్టంగా అడగండి. మాకు విష్ణు ఒక్కడే దేవుడు అంటారా? మీ ఇష్టం. మీరు విష్ణువునే పూజించండి. సర్వము ఆయనే ఉన్నాడు. విశ్వం విష్ణువషట్కారు, ఆయనే ఉన్నాడు. శివుడే దేవుడు అంటారా? శివుడే దేవుడు, అవును. శివుడే మంగళకారుడు, శివుడే సర్వము, పూజించండి, ఏమి ఇబ్బంది లేదు. పరమాత్మ సర్వము ఉన్నాడు, వేరువేరు పేర్లతో ఉన్నాడు అంతే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ ఏవం విష్ణుమయ శివ అని శంకరాచార్యుల వారు బోధించారు 2000 సంవత్సరాల కన్నా పూర్వం. మధ్యలో ఎవరొచ్చినా సరే వాళ్ళ థియరీల్ని పక్కన పెట్టండి. 2000 సంవత్సరాల కన్నా పూర్వం చెప్పినటువంటి మాట ఆదిశంకరాచార్యుల వారు సద్గురువులు, ఆయన చెప్పిన మాట సరే, అది పక్కన పెట్టండి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు, ఆనాడు కాళిదాసు చెప్పినటువంటి మాట. మరి కాళిదాసు కన్నా గొప్ప
మరి ఈనాడు ఆదిశంకరాచార్యుల వారి కన్నా గొప్ప? మీరంతా చెప్పినదే నిజమా? వారికన్నా గొప్ప గొప్ప మాటలు మీరు చెప్పలేరు. వారు తీసినటువంటి, వారు చేసినటువంటి, వారు ప్రతిపాదించినటువంటి ప్రతి మాట, ప్రతి సూత్రము, ఒక్కొక్క సూత్రము వాటిని పాటించి తీరాల్సిందే. మీరు ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. భక్తజనుల్లా ఉండండి. అన్నీ తెలుసున్నట్టు మాట్లాడకండి. ప్రతి విషయాన్ని గొడవకి దారి తీసేటట్టుగా మాట్లాడి సనాతన ధర్మానికి తూట్లు పడవకండి. దయచేసి అందరికీ కూడా ఇది స్ప్రెడ్ చేయండి. అందరికీ కూడా తెలుసుకోండి. అందరినీ కూడా జాగరూకత చేయండి. శుభం.